నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం 6 గ్యారంటీలు. 6 గ్యారంటీలు ఇస్తాం. కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజల్ని పెద్దగా పట్టించుకోలేదని చెప్పి పెద్దగా ప్రచారం చేశారు 6 గ్యారంటీల్ని. అన్ని వర్గాల ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ఇలా అధికారంలోకి తెచ్చుకున్నారు. అధికారంలోకి తెచ్చుకుంటే మరి ఒకదాని తర్వాత ఒకటి రైట్ వస్తూ ఉంది ప్రభుత్వం. ఇప్పుడే కదా ప్రభుత్వం వచ్చిందని అనుకుంటా ఉన్నాం. మరి ఇచ్చేటటువంటి హామీ అయినా ఇచ్చేటటువంటి పథకం అయినా సరే పూర్తిగా ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళకి అందేటటువంటి ప్రక్రియ చేయాలి. కొద్దిగా అటైనా ఇటైనా కానీ మళ్ళీ ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఇక 200 యూనిట్ల పథకం ఏదైతే ఉందో అది చాలా మందికి కూడా రాష్ట్రంలో ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎన్నో జిల్లాల నుంచి, మండలాల నుంచి, గ్రామాల దగ్గర నుంచి వెళ్ళి వందల వేల కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. సార్ మరి ఏమైంది? ఎందుకు 200 యూనిట్లు 200 యూనిట్ల లోపే కరెంటు వాడుకున్నా సరే బిల్లులు జారీ చేస్తూ ఉన్నారు? ఏమైంది? మరి పెద్దగా టెంట్లు వేసిన ఊళ్ళో ప్రజాపాలన దరఖాస్తులు అనుకుంటే దరఖాస్తులు తీసుకున్నారు. ఓ 2 నెలలదో 3 నెలలదో దాన్ని తారీఫు చేస్తాం, దాన్ని యావరేజ్గా తీసుకొని బిల్లులు జారీ చేస్తాం, అర్హులైన అందరికి ఇస్తామని చెప్తే ఆ 200 యూనిట్ల కరెంటు మరి దాదాపుగా చాలా మందికి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఏమైంది సార్ అని చెప్పేసరని ప్రతిపక్షాలు మొత్తుకున్నాయి, సమస్యల మీద ప్రశ్నించే గొంతుకలు మొత్తుకున్నాయి, ఎన్నో మీడియాలు దినపత్రికలు మొత్తుకుంటే దీని మీద రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు స్పందించడంతో పాటే ఏకంగా మరి ఎప్పుడు స్పందించిండు అనేది కూడా మనం చెప్తా ఉన్నాం. మార్చి 10వ తారీఖు ఈనాడు హెడ్లైన్లోనే ఫస్ట్ మొదటి పేపర్లోనే 200 యూనిట్ల లోపు ఎవరెవరైతే అర్హులు ఉన్నారో ఆ అర్హులు ఎవరెవరికి ఉందో అయినా కానీ కరెంటు బిల్లులు జారీ చేస్తే కరెంటు బిల్లులు కట్టకండి అని చెప్పి క్లియర్గా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చెప్పిండు. కానీ ఏం జరుగుతూ ఉన్నది? అక్కడ ఉన్నటువంటి విద్యుత్ అధికారులు ఎవరైతే ఉన్నారో బిల్లులు జారీ చేస్తూ ఉన్నారు, బిల్లులు వసూలు చేస్తూ ఉన్నారు. మీరు కట్టకండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది క్లియర్గా. జూన్ 9వ తారీఖు ఉప ముఖ్యమంత్రి చెప్పిండు, 10వ తారీఖు అన్ని దినపత్రికలు రాసుకుంటూ వచ్చినాయి. ఒకసారి కావాలంటే పరిశీలన చేసుకోండి. అది అక్కడితో అయిపోయింది. మళ్ళా ఈ మధ్య కాలంలో కూడా ఒక నెల క్రింద కూడా సార్ మరి ఏమైనది? బిల్లులు ఇంకా అట్లనే అడుగుతా ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు పేద మధ్య తరగతి వాళ్ళు. 200 యూనిట్ల కంటే ఎక్కువ వస్తే ఓకే, కానీ 200 యూనిట్ల లోపు వచ్చినా కూడా బిల్లులు జారీ అవుతా ఉన్నాయని చెప్పేసానంటే మళ్ళా అదే ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క మళ్ళా మాట్లాడిండు మీడియా ముందుకు వచ్చి. మీరు అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ కార్యాలయాలకి, ఆడ ఉన్నటువంటి విద్యుత్ కార్యాలయాలకు వెళ్ళండి, మీ కరెంటు బిల్లు, మీ రేషన్ కార్డు, మీ ఆధార్ కార్డు ఓ వైట్ పేపర్ మీద దరఖాస్తు రాసి ఇచ్చేయండి, మిమ్మల్ని బిల్లు అడగరు, మళ్ళీ మేము దానికి సైట్ తీసుకొస్తాం, మళ్ళీ దరఖాస్తు పెట్టుకోండి అని మళ్ళీ చెప్పిండు. అయినా కానీ సార్ మరి ఉప ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, చూడండి సార్, చేయండి సార్ అంటే అంతే చెప్తుంది ప్రభుత్వం. కొంతమంది అధికారులు, విద్యుత్ అధికారులు ప్రభుత్వం అంతే చెప్తుంది, మీరు కట్టాల్సింది. అరే ఎట్లా కడతామండి, నేను అర్హుణ్ణి కదా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. నాకు 200 యూనిట్ల కంటే ఎక్కువ వస్తే చెప్పు, బరాబరు కడతాం. మరి ప్రభుత్వం చెప్తా ఉన్నది ఆగమని చెప్తా ఉన్నది, ఆగండి అని చెప్తా ఉంటే ఎందుకంత అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారో విద్యుత్ అధికారులు అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. రైట్గా అది అట్లున్నది. ఇప్పుడు ముమ్మరంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే ఇక ఈ 200 యూనిట్ల పంచాయతీ ఏదైతే ఉందో ప్రతిపక్షం మళ్ళీ లేవనెత్తింది. ఏం పట్టుకొచ్చిర్రా బాబు, ఏం పట్టుకొచ్చిర్రు? మీరు ఇచ్చే 200 యూనిట్ ఫ్రీ కరెంట్ ఏదైతే ఉందో చాలా మంది కొత్తలేదు, దాదాపుగా 50% మందికి రావట్లేదని చెప్పి లేవనెత్తితే మళ్ళా అదే బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడింది. ఇక్కడ కనిపించేటటువంటి ఇక మంత్రి, ఇక స్పీకర్ గారు అదే అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా మళ్ళీ మాట్లాడిండ్రు. ఇప్పుడు డైరెక్ట్గా దరఖాస్తు పెట్టుకోండి, అవకాశం కల్పిస్తాం, దరఖాస్తు పెట్టుకోండి అని చెప్పి ఎంపీడీఓ కార్యాలయాలకి జారీ చేస్తూ ఉన్నారు. అప్పుడే తొందరపడకండి బాబు, మీరు బిల్లులు వసూలు చేయకండి, ఆగండి అని చెప్పి కరెంట్ ఆఫీస్ వాళ్ళకి చెప్తా ఉన్నారు. ఇక ఇదంతా తదంతరం జరుగుతూ ఉన్నది. ఒక 5-6 నెలల నుంచి వెళ్ళి 7 నెలల నుంచి ప్రభుత్వం అధికారులకు వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి నడుస్తూ ఉన్నది. కానీ మరి అక్కడ ఆగే పరిస్థితి లేదు. సార్ మరి ఏమవుతున్నది? రాష్ట్ర ప్రభుత్వం ఒకటి చెప్తున్నది, విద్యుత్ అధికారులు ఒకటి చెప్తా ఉన్నారు. సమస్య రెటిఫై పోతున్నాం, అన్ని పట్టుకొని అడిగిపోతున్నాం, ఇంకా సైట్ రాలేదు బాబు, నీ పేరు మీద ఇది పథకం రావట్లేదు, మరి మళ్ళీ ఆన్లైన్ చేయండి సార్, దరఖాస్తు చేయండి సార్ దయచేసి అంటే
ఇంకా దానికి కూడా అవకాశం లేదు. మరి ఏం చేయమంటారు సార్ అంటే, ఏమో మరి మాకు తెలియదు, ప్రభుత్వం దగ్గర నుంచి మాకేం రాలేదు. ఈడ కూర్చొనేమో సార్లు ఈ ముచ్చట్లు చెప్తారు. ఎంపీడీఓ కార్యాలయానికి పోతే ఇంక నీ పేరు మీద ఇంకా రాలేదు, అది డీయాక్టివేట్లో ఉన్నది, నీ పేరు మీద యాక్టివ్లో లేదు, కావాలంటే మళ్ళా వచ్చినప్పుడు చూద్దామని చెప్పి ఆయన చెప్తాడు. కరెంటు బిల్లు అయినా కట్టు అని చెప్పి అని అంటాడు. ఈ పంచాయతీలు ఉన్నాయి. అంటే ఊళ్ళో సగం మందికి వస్తుంది, సగం మందికి రాదు. ఆడే పంచాయతీ జరుగుతూ ఉన్నది వాళ్ళకి. ఎన్నో కంప్లైంట్లు వచ్చినాయి, బిర్కూరు మండలం నుంచి వచ్చినాయి. బిర్కూరు మండలం నిజామాబాద్ జిల్లా బిర్కూరు మండలం నుంచి చాలా మంది కూడా ఫ్రీ కరెంట్ రావట్లేదు సార్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక ఒకసారి మరి అక్కడ ఆపరేటర్ గారిని అడుగుదాం. ఆపరేటర్ గారి దగ్గరికి వెళ్తే మరి ఆయన ఎటువంటి స్పష్టత ఇవ్వట్లేదు. మరి వాళ్ళకన్నా అసలు ప్రభుత్వం ఇచ్చిందా లేకపోతే ఏం జరుగుతున్నది అనేది ఒకసారి అడిగేటటువంటి ప్రయత్నం అక్కడ ఆపరేటర్ని చేద్దాం. మరి ఆ మండలం నుంచి ఎక్కువ కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. మరి ఆగాలి కదా, కరెంటు ఆఫీసర్లు ఆగాలి కదా, జర ప్రభుత్వం ఓ క్లారిటీ ఇచ్చేదాకా ఆగాలి కదా. ఆగమని చెప్తుంది ప్రభుత్వం, కట్టొద్దని చెప్తున్నది. కొన్ని జిల్లాల కొన్ని మండలాలలో ఆగుతారు అధికారులు, అది కూడా ఉన్నది, అందరిని అంటలేం. ఇక కొంతమందే ఇక ఏదో కావాలని చెప్పి ఆ పైసలు మొత్తం వీళ్ళ ఇంట్లోకి వచ్చినట్టు, ప్రభుత్వం వీళ్ళ ఇంట్ల నుంచే మనకు 200 యూనిట్ ఫ్రీ కరెంట్ ఇస్తున్నట్టు కొంతమంది ఫోన్ ఎత్తలేడు. ఇక గవర్నమెంట్ ఆఫీసర్లు అంటే ఓ రేంజ్ ఉంటుంది వాళ్ళకి. మధ్యాహ్నం 12 గంటలకే దిగుతారు, మళ్ళీ 2-3 గంటలకు ఎక్కుతారు డ్యూటీకి. మళ్ళీ 1వ తారీఖు వీళ్ళకి జీతాలు, 1వ తారీఖు వీళ్ళకి జీతాలు, వీళ్ళ ముచ్చట, వీళ్ళ కథ. సరే బిజీగా ఉండొచ్చు కానీ దేవరావట్ నునావత్ దేవరన్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను జర్నలిస్ట్ జూపల్లి కిరణ్ మాట్లాడుతున్నానండి. బిర్కూర్ మండలం ఎంపీడీఓ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ గారండి మాట్లాడేది. సార్ ఇప్పుడు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్కి వచ్చి సంబంధించి మళ్ళీ చాలా మందికి అక్కడ మండలంలో రావట్లేదు అని చెప్పి కంప్లైంట్లు ఉన్నాయి. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి రావట్లేదు అని చెప్పేసి అని అంటా ఉన్నారు. మేము ఉప ముఖ్యమంత్రి గారి ఆఫీస్ ఏదైతే ఉందో బట్టి విక్రమార్క ఆఫీస్ గారిని మేము కన్సల్ట్ అయ్యాం. కన్సల్ట్ అయితే వాళ్ళు మనకేం చెప్పడం జరిగింది అని అంటే, ఇప్పుడు గతంలో 2 సార్లు కూడా స్టేట్మెంట్ ఇచ్చిండు బట్టి విక్రమార్క. స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఏం చెప్పిండనంటే, జర ఎవరెవరికైతే రాలేదో వాళ్ళు ఆ ఆఫీసులకి వెళ్ళేసేసి అక్కడ ఉన్నటువంటి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మీ కరెంటు బిల్లు సబ్మిట్ చేయండి, మిమ్మల్ని బిల్లులు అడగరు అని చెప్పారు. రీసెంట్ గా 2 months బ్యాక్ కూడా మాట్లాడిండు అదే ఉప ముఖ్యమంత్రి. మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతా ఉన్నాయి, కానీ మరి ఇప్పుడు అప్లికేషన్ వచ్చిందని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు దాన్ని మళ్ళీ సరి చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. ఎవరికైతే వాళ్ళు అర్హులుగా లేరో వాళ్ళు ఇప్పుడు మీకు తీసుకొచ్చి దరఖాస్తు ఇస్తే నడుస్తుందా? ఇస్తున్నారు. వస్తుర్రు. వాళ్ళ దగ్గర దరఖాస్తులు తీసుకుంటున్నారా ఆఫీస్ లో? తీసుకుని అవి ఏమైనా కరెక్షన్స్ ఉంటే అప్డేట్ చేస్తున్నాం. ఇప్పుడు అప్డేట్ అవుతుందా? అవుతుందా? అవుతుంది. అదే ఇప్పుడు ఎవరైతే 200 యూనిట్లు ఉన్నాయో వాళ్ళకి ఇంతకు ముందు ఎవరికైతే రావట్లేదు అని చెప్పి కంప్లైంట్లు ఉన్నాయో వాళ్ళు ఇప్పుడు తీసుకొచ్చి దరఖాస్తు ఇస్తే అవుతుంది. ఏమన్నా వాళ్ళకు మన మ్యాచ్ నెంబర్ ఏమైనా మిస్సింగ్స్ ఉంటే గానీ లేకపోతే ఏదైనా చేంజెస్ ఉంటే దాంట్లో అప్డేట్ చేస్తాము. నాట్ అప్డేట్ మాత్రం చెప్పండి. నాట్ అప్లైడ్ అనేది తీసుకోవట్లేదు సార్ అసలు. మరి అది ఎట్లా చేయాలి? అది ఇప్పుడు మనకు మళ్ళీ సెకండ్ టైం ప్రజాపాలన అప్లికేషన్స్ ఆన్లైన్ చేస్తే మనకు అవకాశం ఇచ్చినప్పుడు మళ్ళీ అప్లికేషన్ చేసుకోవాలా? అది ఆన్లైన్ చేసినప్పుడు మీకు వస్తుంది. ఇప్పుడు అయ్యే ఆల్రెడీ మొత్తం ఎవరెవరికైతే ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా కూడా అన్ని చేసుకోమని చెప్తారు కదా, మరి ఇక్కడ చేసుకోమని చెప్తారు కానీ అది మనకు ఆన్లైన్ ఫెసిలిటీ కలిపేలేదు. ఇంకా సాఫ్ట్వేర్ ఆన్లైన్ రావట్లేదు, అది ఒకదానికి రావట్లేదు. నాట్ అప్డేట్ ఉన్న స్టేటస్ కు మనకు ఎడిట్ లేదు, అది అప్డేట్ కాదు ఆ ఒక స్టేటస్ ఉన్నదానికి. మరి ఎట్లా వాళ్ళ పరిస్థితి ఎట్లా మరి? ఆయన ఏం చెప్తాడు? ఇక అది గవర్నమెంట్ నుంచి ఇవ్వాలి కదా సార్, మనం దానికి ఏం చేయలేం కదా. సరే అండి, ఓకే, రైట్ అండి. అక్కడ ఏఈ నెంబర్ ఉందా? ఏఈది కానీ సూపర్ సబ్ ఇంజనీర్ది కానీ ఒకసారి ఆ నెంబర్ చెప్పండి.
మరి ఇది ప్రభుత్వం వీళ్ళు ఈ ముచ్చట్లు చెప్తారు, గాడేమో గా ముచ్చట ఉంటది. ఈ పరిస్థితులు ఉంటాయి. 9440811653 బిర్కూరు కరెంట్ అయ్యి. ప్రియమైన విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి. టీజీఎన్పీడీసీఎల్ వెబ్సైట్, టీజీఎన్పీడీసీఎల్ ఐటీనింగ్ మొబైల్ యాప్. మీరు సంప్రదించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తికి ఈ సమయంలో మీ కాల్ని స్వీకరించడం సాధ్యం కావట్లేదట సార్. మరి అంత సాధ్యం కాకుంటే ఆడున్నాడో కానీ మరి ఎందుకు వసూలు చేస్తారు సార్? మరి బిల్లులు ఆగాలి కదా, మీరు ఆగండి అని చెప్పేసి అడుగుదామని ప్రయత్నం చేస్తుంటే మరి ఆయన కలవట్లేదు. ప్రభుత్వం ఆగమని చెప్తుంది కదా, మరి వీళ్ళు ఎందుకు వసూలు చేస్తా ఉన్నారు? ఆ మండలంలో కొద్దిగా టైం ఇవ్వాలి కదా. టైం ఇవ్వకుండా బిల్లులు ఇవ్వండి. ఎవరెవరికైతే 200 యూనిట్ల లోపు ఉన్నదో, నువ్వు అధికారివే, నువ్వు చూడొచ్చు కదా ప్రభుత్వం ఏం చెప్పిందో. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ నువ్వు కూడా చూసి జర బిల్లు హోల్డ్లో పెడితే అయిపోయా. నీకు ఎవరు ప్రెజర్ పెడతా ఉందని అడగమని. డిఈ పెడుతుందా ప్రెజరు, లేకపోతే డిఈతో మాట్లాడతాం. ఎవరు ప్రెజర్ పెడతా ఉన్నారు బిల్లులు వసూలు చేయమని? ప్రభుత్వం ఆగమని చెప్తున్నారు. డైరెక్ట్ మీకు జీతాలు ఇచ్చేటోళ్ళే ఆగమని చెప్తా ఉన్నారే కదా, మరి ఆగాలి కదా. సరే, ఆ దరఖాస్తు వస్తున్నాం, ఫోన్ చేస్తున్నాం, రిటర్న్ ఫోన్ చేస్తున్నాం. ఒక్క నిమిషం సార్. నమస్తే అండి. హలో సార్, నమస్తే అండి. ఏఈ గారండి, బిర్కూర్ మండల్. అవునండి, అవును సార్. నమస్తే అండి. అంటే ఆయన ఆల్రెడీ అర్హుడే కదా, ప్రభుత్వం చేసిన తప్పు కదా. అది కాదన్న, మిస్టేక్స్ అయిపోయినాయి. అంటే ఎంపీడీ ఆఫీస్ లో టకటక వాళ్ళు ఎంట్రీ చేసినప్పుడు వీళ్ళు కొన్నిటికి గృహలక్ష్మి గారు టిక్ చేయలేదు అప్పుడు. సార్, ఇప్పుడు ఏంటంటే మేము బట్టి విక్రమార్క గారిని డైరెక్ట్ గా లైవ్ లో తీసుకున్నాం. ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఇప్పటికి నేను 3 సార్లు క్లియర్ గా చెప్పినా, అర్హులు ఎవరైతే ఉన్నారో నిన్నగాక మొన్న కూడా అసెంబ్లీలో క్లియర్ గా చెప్పిన 200 ఫ్రీ యూనిట్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి. ఇప్పుడు మీరు కూడా లైవ్ లోనే ఉన్నారు, లైవ్ లో మాట్లాడుతూ ఉన్నారు. మేము కరెంటు బిల్లు కట్టొద్దనే చెప్తా ఉన్నాం. ఏదైనా ఇబ్బంది ఉంటే మాత్రానికి 200 యూనిట్ల లోపు అర్హత ఉండి ఎవరైతే ఉంటారో వాళ్ళకి తీసుకుపోయి అక్కడ దరఖాస్తు ఇవ్వండి అని చెప్తా ఉన్నాం. ఎంపీడీఓ ఆఫీస్ లో మీ రేషన్ కార్డు ఏదైతే ప్రీవియస్ 3 months నుంచి కూడా యావరేజ్ గా తీసుకుంటే మీకు 200 యూనిట్లు వస్తుందో, మీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కరెంటు బిల్ తీసుకుపోయి ఇవ్వమని చెప్తా ఉన్నాం. మేము కట్టవద్దని చెప్తా ఉన్నాం. మిమ్మల్ని ఎవరు కట్టమని అడుగుతా ఉన్నారని చెప్పేసి అంటా ఉన్నారు. లేదన్న, ఇప్పుడు వాళ్ళు మీరు కావాలంటే ఎంపీడీ ఆఫీస్ లో కనుక్కోండి, వాళ్ళ కొత్త అప్లికేషన్ తీసుకోవట్లేదు. వాళ్ళు తీసుకోవట్లేదు, కరెక్టే. ఇప్పుడు మేము ఎంపీడీఓ ఆఫీస్ కూడా మాట్లాడినాం. అదే మండలం ఎంపీడీఓ ఆఫీస్ మాట్లాడిన తర్వాత మీకు చేసాం. అదే మీరు కావాలంటే వాళ్ళని తీసుకోండి. వాళ్ళు కొత్త అప్లికేషన్స్ ఎంట్రీ చేసే అవకాశం లేదు వాళ్ళకి. వాళ్ళకి లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడే జస్ట్ వచ్చిందట, అప్లికేషన్ వచ్చిందట, 2 రోజులు అవుతుందట వచ్చి. లేదన్న, లేదు, నిన్న నాట్ అప్లైడ్ అని ఉన్న వాళ్ళకి తప్ప వేరే మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం వచ్చిందని చెప్పి అక్కడ దేవరావు ఎవరు ఉన్నారో ఆయన ఆపరేటర్ మాట్లాడండి ఇప్పుడే లైవ్ లో. అన్నది చేంజెస్ అన్న. ఇప్పుడు అంటే ఎట్లా అంటే, సరే సార్, ఇప్పుడు ఓకే సార్, అదంతా విషయం పక్కగా పెడితే మీ మీద అయితే ప్రెజర్ ఉందా బిల్లులు వసూలు చేయమని? ప్రెజర్ ఏం లేదంటే మేము కూడా వాళ్ళకి కూడా ప్రెజర్ చేస్తలేము. మాకు ఎవ్రీ మంత్ 100% కలెక్షన్ అయ్యేది ఇప్పుడు 45-60% అయితే గొప్ప అవుతుంది. 4 రోజు వచ్చి 200 రోజులు దాటిన వాళ్ళే మాత్రం వసూలు చేస్తున్నాం. వాళ్ళే మాత్రం వసూలు చేయమని చెప్తున్నారు. 200 దాటిన అయితే వసూలు చేస్తారు. 200 దాటితే సపరేట్ వసూలు చేస్తున్నాం. అవి వసూలు చేయాల్సిందే. అది ఇప్పుడు ఆయన వాడుకుంటుండు, ఎక్కువ కరెంట్ ఉన్నది, ఆయన కొద్దిగా పైసలు ఉన్న వ్యక్తి కాబట్టి ఎక్కువ వాడుకుంటాడు. ఓకే, రైట్, దానికి మనం ఏం చేయలేం. ఎవరైతే పేద మధ్య తరగతులు 200 యూనిట్లు లోపే వాడుకుంటా ఉన్నారో వాళ్ళని కూడా బాగా ప్రెజర్ చేస్తా ఉన్నారు ఆ మండలం నుంచి అని చెప్పేసి కంప్లైంట్లు ఉన్నాయి. లేదండి, ఎవరిని ప్రెజర్ చేయట్లేదు. కాకపోతే బిల్లు అడగడానికి వెళ్తున్నాం. ఇంకొక రెండో విషయం ఏంటంటే సార్, మనకు ఫిబ్రవరి కంటే ముందున్న ఏరియాస్ వాళ్ళు ఫిబ్రవరి నుంచి అర్హులు. ఓకే, అవును. దానికంటే ముందున్న ఏరియాస్ మాత్రం కట్టమని చెప్తున్నాం. కంపల్సరీ కట్టాల్సిందే. అదే అన్న, ఇప్పుడు విషయం ఏమైతుందంటే, అమ్మ మీకు ఫ్రీ కరెంట్ వస్తుంది, ఓకే వదిలేసేయి. ఫిబ్రవరి కంటే ముందు ఒక 4,000 ఉంది, అది కట్టండి అంటే వాళ్ళు మాకు ఫ్రీ మొత్తం ఫ్రీ మాకు అన్న వీళ్ళ పోతే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తున్నాం. అంతేగాని ప్రెజర్ మాత్రం ఎవరికి కూడా ప్రెజర్ చేయట్లేదు. బలవంతంగా ఎవరికి కరెంట్ కట్ చేయట్లేదు. మేము అసలు డిస్కనెక్షన్ అనేది 3-4 months లేదు. అవును, లేదు. ఫిబ్రవరి ముందు నుంచి అయితే కట్టుకోవాల్సిందే సార్, కంపల్సరీ కట్టాల్సిందే. అదే అడుగుతున్నాం అన్న. అదే అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే, కొందరు ఉంటారు కదా అమాయకంగా, అవును, మా కరెంట్ ఫ్రీ అన్నారు, మేము కట్టాము అన్నారు అంటున్నారు. వాళ్ళకి అర్థమయ్యేటట్టు కూడా చెప్తున్నాము. ఇక మరి 10,000 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళే మాత్రం
అన్న ఒకటి నాకు బీరుగూరు మండలంలో కరెంటు లేకుండా పడుకున్నది ఒక్క వినియోగదారుడు ఉండడు. లేదు సార్, కరెంట్ లేదన్న విషయం మేము మాట్లాడతలేం. కరెంట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది, కరెంటు అంతా బాగానే ఉంది. చెప్తున్నాం కొంచెం ప్రెసిడెంట్ అమ్మ కట్టాలమ్మా అంటే మాకు కూడా కలెక్షన్స్ డ్యూ టార్గెట్ ఉంటాయి కదా అన్న. ఓకే, ఫిబ్రవరి ముందు నుంచి అంటే ఓకే, ఫిబ్రవరి తర్వాత నుంచి మనం అడగటానికి లేదు. అదే అడుగుతున్నాం అన్న. రైట్ అండి, ఓకే అన్న. రైట్, ఓకే అండి, ఓకే. ఇది పరిస్థితి. మేమైతే మరి ప్రెజర్ చేయట్లేదు. ఫిబ్రవరి ముందు నుంచి అయితే అప్పటి నుంచి పథకం లేదు కాబట్టి ఆ డ్యూ ఏదైతే ఉందో అదే అడుగుతున్నామని చెప్పి అక్కడ అయితే చెప్తాడు. సరే, ఏదేమైనా ప్రభుత్వం అయితే ఇచ్చింది. ప్రభుత్వం పథకం ఇచ్చిన తర్వాత అది ఎంపీడీఓ కార్యాలయంలో తప్పు చేసిందా, లేకపోతే ఆడికే దరఖాస్తు హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఏడ దరఖాస్తు తప్పు కొట్టిరా అనేది మనకు సంబంధం లేదు కదా. అదే అవసరం లేదు. ప్రభుత్వం ఇస్తామని చెప్పింది, మనం అర్హత ఉన్నాం కాబట్టి దానికి అక్కడ ఎవరైనా సరే ఆగాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి ప్రభుత్వం కూడా వెంటనే ఇంకా ఏవేవైతే ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయో ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో సాల్వ్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎవరెవరికైతే మరి అవకాశం ఉండి కూడా వినియోగించుకోలేకపోతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరి పట్ల కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది.